రంగరాజన్ గారు నేను ఒక లౌకిక భావాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకతతో కూడుకున్నటువంటి వ్యక్తిగా, అనేక రకాల విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా నేను పూర్తిగా రాజ్యాంగబద్ధంగా వీటిని నిర్వహిస్తున్నాను. కానీ కొంతమంది రామరాజ్యం ముసుగులో ఇలాంటివి జరుగుతుంటే ఏది రామరాజ్యం, ఎవరు రామరాజ్యానికి అనుకూలమైన వాళ్ళు ఎవరు కారో అని చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడింది. రాముడు అనే పేరుతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఒక ప్రధాన పూజారి ఆ రకమైనటువంటి వ్యాఖ్యానం చేశాడంటే తీవ్ర పరిస్థితి ఎట్లా పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అందుకనే అలాంటి దాడులు దౌర్జన్యాలకు పాల్పడి ఇటువంటి పూజారుల మీద దౌర్జన్యాలకు పాల్పడితే ఇక భవిష్యత్తులో అనేక రూపాల్లో పూజారి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కూడా ప్రయోజనాలు గురయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయం వ్యక్తం చేయడం జరిగింది. అందుకనే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ముఠాగా ఏర్పడి దేవాలయం దగ్గర ఇంటికి పూజారికే వచ్చి ఆ రకంగా హెచ్చరికలు చేయడమే కాకుండా తనను పూర్తిగా లొంగ తీసుకునేటట్టుగా జరుగుతుంది. అంటే దీని వెనకాల మొత్తం ముసుగులో రామరాజ్యం ముసుగులో ఆర్థిక అరాచకం అనేటటువంటి దీంట్లో కనబడుతుంది. ఆ ఆర్థిక వనరుల కోసమే ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. రామరాజ్యం ముసుగులో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అది మత సామరస్యానికి కూడా ఆటంకంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని చర్యలు తీసుకోవాలా, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. 3 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు దేవాలయ ప్రవేశాలకు ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా వారి తండ్రి ఆయన అలాంటి ప్రోత్సహించినటువంటి పూజారిగా గుర్తింపు కలిగినటువంటి వాళ్ళు. ఈ దేవాలయానికి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది. ఇటువంటి పూజారి మీద కొంతమంది మత ఉన్మాద శక్తులు దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడి అవమానించేటటువంటి పద్ధతుల్లో వివరించడం అనేటటువంటి జరిగింది. ఈ దాడిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని శిక్షించేందుకు పూనుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో మత కల్లోహాలు అనేక రకాల అల్జడి పెరిగేటటువంటి అవకాశం ఉంది. వీటిని కంట్రోల్ చేయాలా, దీనికి అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే లౌకిక శక్తులు ప్రజాస్వామిక వాదులంతా కూడా ఈ దాడిని ఖండించాలని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా ఇలాంటి మత ఉన్మాద చర్యలకు పాల్పడ్డటువంటి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే లౌకిక శక్తులు ప్రజాస్వామిక వాదులంతా కూడా వీరికి తగిన గుణపాఠం చెప్పేటట్టుగా ప్రజలు సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయనకు పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. పూజారి గారికి ఆయనకు మద్దతు తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సిపిఎం పార్టీ నుంచి తెలియజేస్తాం. అలాగే అనేక ప్రజా సంఘాలు కూడా ఇక్కడ హాజరయ్యాయి. డివైఎఫ్ఐ, కేవీపీఎస్, టీపీఎస్కే, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, సిపిఎం పార్టీ స్థానిక నాయకులు, గిరిజన సంఘం, వృత్తి సంఘాల నాయకులంతా కూడా హాజరయ్యారు. ఇలాంటి మద్దతు అంతా కూడా తెలియజేయడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరిగినా వాటిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం.